అంతు చిక్కని మరణాలతో గుంటూరు తురకపాలెం గ్రామస్తులను కలవరపెడుతోంది. తురకపాలెంలో మరణాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అటు తురకపాలెంలో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు చేస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సోమవారం లోపు తురకపాలెం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కావాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం మరోసారి ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా తురకపాలెంలోని చెరువులో నీటి శాంపిల్స్ ను కలెక్ట్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, అంటే దేని వల్ల ఈ మరణాలు అన్నవి సంభవిస్తున్నాయి, అలాగే ఇప్పుడు మరి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సీఎం చంద్రబాబు, ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? దాదాపుగా హరీష 2 నెలల నుంచి కూడా ఇక్కడ తురకపాలెం గ్రామంలో కూడా 38 మంది కూడా చనిపోవడం జరిగింది. డే బై డే కూడా చనిపోవడంతో కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఒకంత కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ కూడా అయ్యింది పరిస్థితి ఉంది. అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ మరణాలు ఎన్ని సంభవిస్తాయని చెప్పి దాని మీద కూడా ఇప్పటికే సర్వేలుగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 38 మంది చనిపోవడంతో కూడా ఎటువంటి సహజ మరణాలు లేదనుకుంటే బ్యాక్టీరియా చనిపోయారని చెప్పి దాని మీద కూడా ఇప్పటికే కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద సీరియస్ అవడంతో కూడా రేపటి సాయంత్రంలోగా దీని మీద తుది నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. దీంతో కూడా అప్రమత్తమైన వైద్య అధికారులు కూడా మొత్తం కూడా ఇప్పటికే గ్రామాల్లో కూడా పారిశుద్ధ్య పనులు కానీ మిగతాది అంటే ఇప్పటికే 800 ఇళ్లకి వెళ్ళి కూడా వాటిని బ్లడ్ శాంపిల్ సేకరించారు. అయితే మరో కొంతమందిని కూడా ఈ రోజు కూడా బ్లడ్ శాంపిల్ సేకరించి కూడా దాదాపుగా తుది నివేదిక రేపు ఇవ్వనున్నారు. అయితే మైలిన్ అని చెప్పిన ఒక బ్యాక్టీరియా వల్ల కూడా ఈ వ్యాధి సంభవించిందని చెప్పి ఒక మరణం జరిగిందని చెప్పేసి ఇప్పటికే వైద్య అధికారులు తెలపడం జరిగింది. అయితే ఈ మరణాలు కూడా కొన్ని కూడా సహజంగా జరిగినాయి అని చెప్పేసి కొంతమంది బ్యాక్టీరియా వల్ల చనిపోయారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు చూసినట్లయితే గ్రామంలో కూడా బొడ్డురా ఏదైతే ఉందో బొడ్డురా సెంటర్ అనే దాని వల్ల కూడా కొంత జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాంతో కూడా అధికారులు ఇది మూఢనమ్మకాలు కొట్టేసినా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం కాదు దానివల్ల జరిగింది చెప్పడం జరిగింది. దీంతో కూడా అప్పటికే అధికారులు కూడా ఇప్పటికే 850 మంది కూడా ఇప్పుడు బ్లడ్ శాంపిల్ సేకరించారు. మళ్ళీ కొంతమంది ఈరోజు సేకరిస్తున్నారు. మొత్తంగా కూడా ఈ రోజు రేపులాగా తుది నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. హరీష, థ్యాంక్ యూ నాగరాజు.